Hello అందరికీ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్. నా పేరు వైష్ణవి అండ్ వెల్కమ్ టు ప్రేరణ, అ డైలీ ఎంసీక్యూ సిరీస్ ఫర్ ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ. సో ఈ రోజు మనం ఇండియన్ పాలిటీని కంటిన్యూ చేయబోతున్నాము. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మరి. అండ్ నేను ప్రతి క్వశ్చన్ చదివిన తర్వాత యూ నీడ్ టు పాజ్ ద వీడియో అండ్ యూ నీడ్ టు ట్రై దట్ పర్టికులర్ క్వశ్చన్ ఆన్ యర్ ఓన్. ఓకే, సో దాంతో పాటు మీరు ఏం చేయాలి అని అంటే లాస్ట్ 2 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో, సో 10 క్వశ్చన్స్ నేను డీల్ చేస్తాను, 2 క్వశ్చన్స్ మాత్రం మీకు హోంవర్క్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. వాటిని ఖచ్చితంగా సాల్వ్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా, ఆన్సర్స్ ని కామెంట్ చేయాలి. దెన్ మీకు మొత్తం వీడియో చూసిన తర్వాత వీడియో కనుక నచ్చినట్టయితే మేక్ ష్యూర్ దట్ యూ like this particular video and also subscribe to this channel and click the notification bell icon so that you will get notified with the content that we upload on the daily basis. Okay, so let's start the video without any further delay. So first question, in which of the following judgments Supreme Court held that harmony and balance between fundamental rights and directive principles of the state policy is part of the basic structure doctrine? సో ఏ జడ్జ్మెంట్ లో మనకి ఈ పర్టికులర్ ఏవైతే అంశాలు ఉన్నాయో అవి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ లోకి వస్తాయని చెప్పేసి సుప్రీం కోర్ట్ చెప్పింది. భీమ్ సింగ్జీ కేస్, ఇందిరా సవానీ కేస్ అండ్ మినర్వా మిల్స్ కేస్, గియోతో హులోహాన్ కేస్. ఒకసారి ట్రై చేయండి. So I hope you people have tried it. The right answer is option C anamata. Minerva Mills case of 1980 ఏదైతే ఉంటుందో దీంట్లో సుప్రీం కోర్ట్ has provided key clarifications on the interpretation of the basic structure అనమాట. సో ఇందులో కోర్ట్ ఏం చెప్పింది అంటే the power of the parliament to amend the constitution is limited. ఓకే, ఎందుకంటే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనేది ఉంది. వీ హావ్ సీన్ ఇట్ ఇన్ ద కేశవన్ అండ్ ద భారతి కేస్. సో అందుకే లిమిటెడ్ గా ఉంటుందని చెప్పింది. దీంతో పాటు ఇట్ హ్యాస్ టోల్డ్ దాట్ పార్లమెంట్ కెనాట్ ఎక్సర్సైజ్ ద లిమిటెడ్ పవర్ టు గ్రాంట్ ఇట్ సెల్ఫ్ అన్లిమిటెడ్ పవర్. సో ఏదైతే లిమిటెడ్ పవర్ ఉందో ఈ లిమిటెడ్ పవర్ తో అన్లిమిటెడ్ పవర్ ని అది గ్రాంట్ చేసుకునే అధికారం పార్లమెంట్ కి లేదు. ఓకే, ఇన్ అడిషన్ ద మెజారిటీ ఆఫ్ ద కోర్ట్ ఆల్సో హెల్డ్ దట్ పార్లమెంట్ పవర్ టు అమెండ్ the constitution is not a power to destroy. సో ఏదైతే అమెండ్మెంట్ చేసే పవర్ ఉందో దీన్ని యూజ్ చేసుకొని కాన్స్టిట్యూషన్ ని డిస్ట్రాయ్ చేసే అధికారం అయితే లేదు అని చెప్పేసి కూడా సుప్రీం కోర్ట్ చెప్పింది అనమాట మినర్వా మిల్స్ కేసులో. ఓకే, సో ద రూలింగ్ స్టక్ డౌన్ ద క్లాస్ 4 and clause 5 of the 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో మనకు తెలుసు 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ని మినీ కాన్స్టిట్యూషన్ అంటూ ఉంటారు. దీంట్లో చాలా ప్రొవిజన్స్ ని అడిషన్స్ చేయడం జరిగింది. సో దీంట్లో తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఇట్ హ్యాస్ టోల్డ్, ద సుప్రీం కోర్ట్ హ్యాస్ టోల్డ్ దాట్ ఈ పర్టికులర్ ప్రొవిజన్స్ కొన్ని ఏవైతే ఉన్నాయో అవి నల్ అండ్ వాయిడ్ గా డిక్లేర్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో క్లాస్ 4 ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ గివెన్ ప్రెసిడెన్స్ టు డిపిఎస్పీస్ అనమాట. సో డిపిఎస్పీస్ ఓవర్ ది ఫండమెంటల్ డ్యూటీస్, డిపిఎస్పీస్ ఓవర్ ది ఫండమెంటల్ రైట్స్. సో డిపిఎస్పీస్ కి ఎక్కువ అధికారం అనేది ఇచ్చింది ఫండమెంటల్ రైట్స్ కన్నా క్లాస్ 4. ఓకే, అందుకే సుప్రీం కోర్ట్ ఏం చేసింది, ఇట్ హ్యాస్ స్టక్ డౌన్ దిస్ ప్రొవిజన్ అండ్ సెడ్ దట్ దేర్ షుడ్ బి హార్మనీ అండ్ బ్యాలెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పీస్. ఓకే, అండ్ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ కి ఎక్కువగా అధికారం ఉంటుంది. కానీ ఇదేం చేసింది, పార్లమెంట్ ఏం చేసింది 42nd అమెండ్మెంట్ ద్వారా డిపిఎస్పీస్ will preside over they will be more over the fundamental rights. So DPSPs ఎక్కువ అని చెప్పేసి ఫండమెంటల్ రైట్స్ కన్నా అని చెప్పింది అనమాట. దాన్ని స్టక్ డౌన్ చేసి దేర్ షుడ్ బి హార్మోనీ అండ్ బ్యాలెన్స్ బిట్వీన్ దెమ్ అని చెప్పేసి మనకి ఈ మినర్వా మిల్స్ కేసులో సుప్రీం కోర్ట్ చెప్పడం జరిగింది. అందుకే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో నౌ లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 2. So question number 2 is, which of the following rights are a part of the right to protection of life and personal liberty? Right not to be driven out of the state, right to travel abroad, freedom of silence, right to road in hilly areas. So ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో. 3 and 4 only, 1 and 3 only, 1 2 4, 1 2 3 4. So please try this question. So I hope you people have tried it. The right answer is option C anamata. So ante right not to be driven out of the state, okay, right to travel abroad and right to road in hilly areas will come under article 21. Article 21 speaks about right to protection of life and personal liberty kabatti so manaku option C anedi right avutundi. So article 21 declares that no person shall be deprived of his life or personal liberty
ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఇది మనకు తెలిసిందే. సో ఇది మనకి ఈ పర్టికులర్ రైట్ ఏదైతే ఉందో ఇది ఇద్దరికి అవైలబుల్ ఉంటుంది, సిటిజన్స్ కి as well as నాన్ సిటిజన్స్ కి. ఓకే, అండ్ త్రూ వేరియస్ జడ్జిమెంట్స్ ద్వారా Supreme Court has reaffirmed, okay, has interpreted Article 21 and the scope of Article 21 got expanded. చాలా రైట్స్ దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. రైట్ టు లివ్ విత్ హ్యూమన్ డిగ్నిటీ, right to decent environment including pollution, right to livelihood, right to privacy, right to shelter, right to health, right to free education up to 14 years of age, right to free legal aid, right against solitary confinement, right to speedy trial, right against handcuffing, right against delayed execution, right against inhuman treatment, right to travel abroad. Okay, right to travel abroad ఇక్కడ ఉంది చూడండి. సో అందుకే మనం అది కరెక్ట్ చెప్పాం. And right against bonded labor, right against custodial harassment, right to emergency medical aid, right to timely medical treatment in government hospitals will also come under this, and right to not to be driven out of the states. అందుకే మనకి ఫస్ట్ ఇది కూడా కరెక్ట్ అవుతుంది అనమాట. And right to free trial or fair trial, right to prisoner to have necessities of life, right to women to be treated with decency and dignity, right against public hanging, right to the road in hilly areas. సో అందుకే మనకి ఫోర్త్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. ఇవన్నీ ఏంటంటే నేను ఇప్పుడు చెప్పినవన్నీ దే విల్ కమ్ అండర్ ది jurisdiction of Article 21 అనమాట. ఓకే, సో దే విల్ కమ్ అండర్ ది ambit of Article 21. ఓకే, సో whereas రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అది మనకి ఆర్టికల్ 19(1)A లో వస్తుంది. సో అదే ఆర్టికల్లో మనకి రైట్ టు ఓకే ఫ్రీడమ్ ఆఫ్ సైలెన్స్ అనేది కూడా ఆర్టికల్ 19(1)A కిందనే వస్తుంది అనమాట. So it implies that every citizen has a right to express his views, opinions, belief and convictions freely అన్నమాట. అంటే మాట్లాడడం హక్కు అయితే మాట్లాడకపోవడం సైలెంట్ గా ఉండడం కూడా హక్కే అనమాట ఆర్టికల్ 19(1)A కింద. ఓకే, అండ్ ద సుప్రీం కోర్ట్ held that the freedom of speech and expression ఏదైతే ఉంటుందో ఆర్టికల్ 19(1)A, సో ఇందులో ఇదే కాదు ఇంకేమేమి ఉంటాయంటే రైట్ టు ప్రాపగేట్ వన్స్ వ్యూస్, ఏదైనా వాళ్ళ వ్యూస్ ఉంటే వాళ్ళని వాటిని ప్రాపగేట్ చేసుకోవడం కూడా ఒక రైట్ ఆర్టికల్ 19(1)A కింద. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది కూడా వస్తుంది. దీంతో పాటు ఫ్రీడమ్ ఆఫ్ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్ విల్ ఆల్సో కమ్ అండర్ ఆర్టికల్ 19(1)A. దీంతో పాటు మనకి రైట్ టు టెలికాస్ట్, గవర్నమెంట్ హ్యాస్ నో monopoly in the electronic media. ఓకే, రైట్ టు టెలికాస్ట్, ఓకే ఆల్రెడీ చెప్పాను. రైట్ అగేన్స్ట్ బంద్, ఓకే ఇది కూడా మనకి 1A కిందికి వస్తుంది. అండ్ ఆల్సో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ సైలెన్స్ కూడా వస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 అనేది కూడా కరెక్ట్ అనమాట. సారీ, స్టేట్మెంట్ 3 అనేది తప్పు అనమాట. ఎందుకంటే ఇక్కడ ప్రొటెక్షన్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ కింద ఏది వస్తుంది అన్నారు. కాబట్టి థర్డ్ ది ఎలిమినేట్ చేస్తే మనకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నవ్ లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 3. So next question is, consider the following statements with respect to freedom of religion enshrined in the Constitution. It includes the freedom to not allow any religion. It bars all religious conversions. It is not applicable to the foreign nationals. Which of these statements given above are correct? 1 only, 2 only, 1 and 3 only, 2 and 3 only. ఒకసారి ట్రై చేయండి. So I hope you people have tried it. The right answer is option A అనమాట. ఓకే, సో ఇక్కడ ఏమన్నారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఇస్ ట్రూ. ఓకే, ఇచ్చిన వాటిలలో ఏది కరెక్ట్? ఇక్కడ ఇట్ ఇంక్లూడ్స్ ఫ్రీడమ్ టు నాట్ ఫాలో ఎనీ రిలీజియన్. ఓకే, సో వేరే అసలు ఏ రిలీజియన్ ని ఫాలో అవ్వకపోవడం కూడా మన చాయిస్ అనమాట. సో ఇది ఐ మీన్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కింద ఇది కూడా వస్తుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఓకే, ఇట్ బార్స్ ఆల్ రిలీజియస్ కన్వర్జన్స్ అంటే తప్పు. సో పీపుల్ విల్ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ కన్వర్టింగ్ ద రిలీజియన్ ఆల్సో. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు ఫారెన్ నేషనల్ అనేది కూడా తప్పనమాట. ఓకే, అందుకే మనకి ఏమవుతుంది, ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ ద రైట్ వన్. సో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది ఇట్ ఈస్ ద ఫండమెంటల్ రైట్ విచ్ ఇస్ గ్యారంటీడ్ అండర్ ఆర్టికల్స్ 25 to 28 అనమాట ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ లో మనకి ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అనేది వస్తుంది. అంటే ఏంటి, దిస్ మీన్స్ అ పర్సన్ మే చూస్ ఎనీ రిలీజియన్ ఆర్ మే చూస్ నాట్ టు ఫాలో ఎనీ రిలీజియన్ ఆల్సో. అందుకే మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్పాను. అండ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఇంక్లూడ్ రైట్ టు నాట్ జస్ట్ ప్రాక్టీస్ వన్స్ రిలీజియన్ బట్ ఆల్సో టు ప్రాపగేట్. సో ఒక పర్టికులర్ రిలీజియన్ ని ప్రాపగేట్ చేసే అధికారం కూడా మనకి ఆర్టికల్ 25 to 28 కిందికి వస్తుంది అనమాట. This includes persuading people to join one's religion and willful conversions from one religion to another. వేరే వాళ్ళని పర్సుయేట్ కూడా చేయొచ్చు ఒక రిలీజియన్ నుంచి ఇంకో రిలీజియన్ ని కన్వర్ట్ చేసుకోమని. ఓకే,
సో ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్ మాత్రం దీని కిందకి రావు. సో వాళ్ళ స్వేచ్ఛతోటి, వాళ్ళ చాయిస్ తోని వాళ్ళు కన్వర్ట్ అయితే ఇట్ విల్ కమ్ అండర్ ద రైట్. Okay, so the constitution bars forceful conversions and conversions done by inducements. Okay, so freedom of religion is available to not to just only Indian citizens but also foreign nationals also who are residing in India. They will also get this particular right. So అందుకే మనకి స్టేట్మెంట్ 3 కూడా కరెక్ట్ కాబట్టి ఓకే మనకి స్టేట్మెంట్ 3 తప్పు, ఎందుకంటే నాట్ అప్లికేబుల్ అంటున్నాడు కాబట్టి. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. So question number 4, which of the following statements are correct regarding fundamental rights? They are sacrosanct in nature and cannot be amended. They are available against the actions of both state and private individuals. They operate as checks on the tyranny of both executive and legislature. Select the correct answer using the codes given below. 1 and 3 only, 2 only, 2 and 3, 1, 2 and 3. ఒకసారి ట్రై చేయండి. సో ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి అనమాట. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నారు, ఫండమెంటల్ రైట్స్ ఆర్ సాక్రోసాంక్ట్ ఇన్ నేచర్ అంటున్నారు. వాటిని అమెండ్ చేసే అధికారం ఎవరికి లేదంటున్నారు. నో. ఎందుకు? కేశవానంద భారతి కేసులో ఏం చెప్పింది సుప్రీంకోర్టు? సో పార్లమెంట్ విల్ హ్యావ్ రైట్ టు అమెండ్ ఈవెన్ ఫండమెంటల్ రైట్స్ వితౌట్ డిస్టర్బింగ్ ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. అవునా? సో అందుకే మనకి ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు అవుతుంది అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ డి ని మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, దే ఆర్ అవైలబుల్ అగేన్స్ట్ ది యాక్షన్స్ ఆఫ్ బోత్ స్టేట్ అండ్ ప్రైవేట్ ఇండివిజువల్స్. ఎస్, కొన్ని రైట్స్ అనేవి ఇండివిజువల్స్ కి కూడా అప్లికేబుల్ అవుతాయి, ప్రైవేట్ ఇండివిజువల్స్ కి. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ అప్లికేబుల్ టు ద స్టేట్ యాక్షన్స్ ఆల్సో. సో స్టేట్ చేసే యాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి ఆర్బిటరీ ఉండకుండా చూసుకునే బాధ్యత ఫండమెంటల్ రైట్స్ కి ఉంటుంది అనమాట. అందుకే సెకండ్ ఇది కరెక్ట్. ఓకే, థర్డ్ చూద్దాం. దే ఆపరేట్ యాజ్ చెక్స్ ఆన్ ద టైరనీ ఆఫ్ బోత్ ఎగ్జిక్యూటివ్ అండ్ ద లెజిస్లేచర్. ఎస్, సో ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ ఏది యాక్షన్ తీసుకున్నా దే షుడ్ నాట్ be against the fundamental rights. ఇది మనకు తెలిసిందే. ఓకే, సో దెర్ విల్ బి a check on the power of the executive and legislative actions. అందుకే మనకి థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, నౌ లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 5. So next one, which of the following would fall under the definition of the state as defined under Article 12 of the Constitution? Delhi Metro Rail Corporation, Unique Identification Authority of India, Niti Aayog, Reserve Bank of India. Select the correct answer using the codes given below. 1 and 3, 2 and 4, 1, 2 and 3 and 1, 2, 3, 4. ఒకసారి ట్రై చేయండి. So I hope you people have tried it. The right answer is option D, 1, 2, 3, 4 అనమాట. ఓకే, సో ఇక్కడ ఏమడిగారు, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ ఫాల్ అండర్ ద డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్ అండర్ ఆర్టికల్ 12 అన్నారు. ఓకే, సో ఈ పర్టికులర్ దాంట్లో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వస్తుంది అంటే ఎస్, ఇది వస్తుంది అండ్ నీతి ఆయోగ్ వస్తుంది, ఆర్బీఐ కూడా వస్తుంది. సో ద స్టేట్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ ఇన్ అ వైడర్ సెన్స్ అనమాట. ఓకే, so it has included almost all the agencies which are run by the government or which are like financially getting contributed from the government. Okay, it is the actions of these agencies that can be challenged in the courts if they are violating the fundamental rights. So article 12 అనేది దేని కోసం వర్తిస్తుంది, ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉంటాయో వీటిని వైలేట్ చేస్తే ఈ ఆర్టికల్ 12 లో ఉన్న ప్రతి సంస్థ కి అగేన్స్ట్ గా సిటిజన్స్ కెన్ గో అగేన్స్ట్ దెమ్. Okay, if they are infringing the particular fundamental rights anamata. Okay, so according to the Supreme Court, even a private body or agency working under the instrument of the state, okay, will fall under this particular the definition of the state anamata. Okay, so ee particular Delhi Metro Rail Corporation edaithe untundo, it has equal equity participation from Government of India. So అందుకే మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. అండ్ యుఐడి అథారిటీ ఈజ్ అ స్టాట్యూటరీ బాడీ అండ్ ఈవెన్ ఆర్బీఐ ఈజ్ అ స్టాట్యూటరీ బాడీ అండ్ నీతి ఆయోగ్ పర్ఫార్మ్స్ ఇంపార్టెంట్ పబ్లిక్ ఫంక్షన్స్ లైక్ రికమెండింగ్ ద పావర్టీ లైన్ ఎక్సెట్రా. సో అందుకే దిస్ విల్ ఆల్సో కమ్ అండర్ ది అంబిట్ ఆఫ్ డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్. సో అందుకే మనకు ఆల్ ద 4 థింగ్స్ ఆర్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నౌ లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 6. So let us solve question number 6. Which of the following Supreme Court cases are related to the disputes or conflicts between fundamental rights and the DPSPs? Okay, IR Coelho case,
Golaknath case, Maneka Gandhi case, and Minerva Mills case. Select the correct answer using the codes given below. 1 and 2 only, 2 and 4 only, 3 and 4 only, 1 only. ఒకసారి ట్రై చేయండి. So I hope you people have tried it. The right answer is 2 and 4 only anamata. Golaknath case and Minerva Mills case will be dealing with the conflicts between fundamental rights and DPSP. So ఇంతకు ముందే నేను Minerva Mills case గురించి చెప్పాను కూడా. Okay, Minerva Mills case లో సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది అని చెప్పాను. There should be a harmonious balance between the DPSPs and the fundamental rights అని. Okay, so the cases related to the dispute or conflict between fundamental rights and DPSPs are, one is Champakam Dorai-Rajan case. Champakam Dorai-Rajan case. సో ఇది ఎప్పుడు జరిగింది అని అంటే 1951 లో జరిగింది అనమాట. ఈ కేసులో ఏం చెప్పినట్టు సుప్రీం కోర్ట్ అండ్ హాస్ రూల్డ్ అవుట్ దట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద డిపిఎస్పీస్ అండ్ ద ఫండమెంటల్ రైట్స్, ఓకే, ఫండమెంటల్ రైట్స్ విల్ ప్రివేల్ ఓవర్ ద డిపిఎస్పీస్ అని చెప్పేసి మనకి చెంపకం దొరాయిరాజన్ కేసులో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అనమాట 1951 లో. డిక్లేర్ దట్ డిపిఎస్పీస్ have to conform to and run as subsidiary to the fundamental rights. So fundamental rights ki kinda pani cheyali DPSPs అని చెప్పేసి చెప్పింది అనమాట. Okay, in this case Supreme Court has ruled that in case of any conflict between fundamental rights and DPSPs, fundamental rights will prevail over the DPSPs. Okay na, ఇది అర్థమైందని అనుకుంటున్నా. Okay, however it also held that fundamental rights could be amended by the parliament through constitutional amendment acts. So fundamental rights ni kuda అమెండ్ చేసే అధికారం ఎగ్జిక్యూటివ్ ఆర్ పార్లమెంట్ కి ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ కి కాదు పార్లమెంట్ కి ఉంటుంది, బై యూజింగ్ అమెండింగ్ పవర్స్ అండర్ ఆర్టికల్ 368 అనమాట. ఓకే, సో దిస్ లెడ్ టు ఫస్ట్ అమెండ్మెంట్, 4th అమెండ్మెంట్, 17th అమెండ్మెంట్ అనమాట. సో డిపిఎస్పీస్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇవన్నిటిని అమెండ్ చేశారు పార్లమెంట్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ కేసు వచ్చేసి గోలక్నాథ్ కేసు అనమాట. ఇది 1967 లో జరిగింది. ఈ కేసులో సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ Parliament can't take away or abridge any of the fundamental rights. So fundamental rights అనేవి sacrosanct. సో వీటిని ఉల్లంఘించే అధికారం అనేది పార్లమెంట్ కి లేదు. Hence the court held that fundamental rights can't be amended for the implementation of the DPSPs. Okay, DPSPs ని అమలు చేయడానికి ఫండమెంటల్ రైట్స్ ని ఓకే ఉల్లంఘించే అధికారం అనేది సుప్రీం కోర్ట్ కి లేదు అని గోలక్నాథ్ కేసులో చెప్పింది అనమాట. ఓకే, సో దాని వల్ల 24th and 25th అమెండ్మెంట్స్ చేసి ఓకే, సో పార్లమెంట్ ఏం చేసింది 31C ని ఇంప్లిమెంట్ చేశారనమాట. ఆర్టికల్ 31C ని ఇన్సర్ట్ చేశారనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కేసు వచ్చేసి మనం ఆల్రెడీ చూసాం ఈ పర్టికులర్ కేసు గురించి, కేశవానంద భారతి కేసు అనమాట. కేశవానంద భారతి కేసు, ఈ పర్టికులర్ కేసు 1973 లో జరుగుతుంది. సో ఈ కేసులో సుప్రీం కోర్ట్ హ్యాస్ డిక్లేర్డ్ దట్ ద సెకండ్ ప్రొవిజన్ ఆఫ్ ఆర్టికల్ 31C, సో ఏదైతే వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారో ముందు 24th అమెండ్మెంట్ ద్వారా, సో దాన్ని అన్కాన్స్టిట్యూషనల్ గా డిక్లేర్ చేసింది అనమాట సుప్రీం కోర్ట్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్. ఓకే, సో ఎందుకంటే దిస్ విల్ కమ్ అండర్ ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అండ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ని అమెండ్ చేసే అధికారం పార్లమెంట్ కి లేదు. ఈవెన్ దో ఫండమెంటల్ రైట్స్ ని అధికారం ఉంది, ఫండమెంటల్ రైట్స్ ని అమెండ్ చేసే అధికారం ఉన్నప్పటికీ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ని మాత్రం ఉల్లంఘించే అధికారం లేదని కేశవానంద భారతి కేస్ హ్యాస్ స్ట్రక్ డౌన్ ఆర్టికల్ 31C అనమాట. ఓకే, అండ్ దీని వల్ల పార్లమెంట్ ఏం చేసింది 42nd అమెండ్మెంట్ యాక్ట్ ని చేసింది అనమాట. 42nd అమెండ్మెంట్ ద్వారా ఏం చెప్పింది అని అంటే ఇట్ హ్యాస్ గివెన్ లీగల్ ప్రైమసీ టు డిపిఎస్పీస్ ఓవర్ ది ఫండమెంటల్ రైట్స్. సో డిపిఎస్పీస్ కి ప్రైమసీ ఇచ్చి ఫండమెంటల్ రైట్స్ ని కింద స్టేజ్ లో పెట్టడం జరిగింది అనమాట 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా. ఓకే, సో అప్పుడు మనకి నెక్స్ట్ వచ్చిన కేసు ఏంటంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న మినర్వా మిల్స్ కేసు అనమాట. మినర్వా మిల్స్ కేసు ఎప్పుడు జరిగింది అంటే 1980 లో జరిగింది. సో 1980 లో జరిగిన ఈ పర్టికులర్ కేసు ఏదైతే ఉందో ఇన్ దిస్ సుప్రీం కోర్ట్ హస్ హెల్డ్ దట్ ప్రైమసీ ఆఫ్ డిపిఎస్పీస్ ఓవర్ ఫండమెంటల్ రైట్స్ ఏదైతే ఉందో ఇది అన్కాన్స్టిట్యూషనల్. మీకున్న లిమిటెడ్ అమెండింగ్ పవర్స్ తోని మీరు ఇంత పెద్ద చేంజ్ ని చేసే అధికారం మీకు లేదు అని చెప్పేసి సుప్రీం కోర్ట్ ఓకే చెప్పింది అనమాట మినర్వా మిల్స్ కేసులో. ఓకే, సో అందుకే మనం అప్పటి నుంచి దేర్ విల్ బి అ బ్యాలెన్స్ దట్ షుడ్ బి హ్యాపెనింగ్ బిట్వీన్ మినర్వా మిల్స్ డిపిఎస్పీస్ అండ్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్తుంటాం అనమాట. ఓకే, దాని తర్వాత మనకి మేనకా గాంధీ కేసు, ఐఆర్ కోయలో కేసులో కూడా మనకి సుప్రీం కోర్ట్ హ్యాస్ టోల్డ్ ద సేమ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్
are correct with reference to right to constitutional remedies provided under Article 32 of the Constitution. It is invoked to determine the constitutionality of any executive order or legislation if it directly infringes any of the fundamental rights. The Supreme Court has original and exclusive jurisdiction in case of enforcement of fundamental rights. So it is a basic structure of the Constitution and cannot be taken away even by constitutional amendment. 192 only, 3 only, 13 only, 1, 2 and 3. So correct table try చేయండి. So the right answer is option C, 193 అన్నమాట. Okay, 193 statements అనేవి correct. So statement 1 is correct. ఎందుకు? The purpose of Article 32 is to provide guarantee, effective, expeditious, inexpensive and summary remedy for the protection of the fundamental rights. So fundamental rights ni protect cheyadaniki Article 32 అనేది ఉంది కాబట్టి it has invoked to determine the constitutionality of any executive order or legislation if it directly infringes fundamental rights. ఒకవేళ ఏదైనా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కానీ ఏదైనా లా కానీ పార్లమెంట్ చేసిన చట్టం కానీ if it is directly or indirectly affecting the fundamental rights, so people can actually go to the Supreme Court for the justice అన్నమాట. అందుకే మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. Okay, so the Supreme Court has original and exclusive jurisdiction in case of enforcement of the fundamental rights అని అంటున్నారు. Okay, statement 2 is not correct. ఎందుకంటే the enforcement of fundamental rights, the jurisdiction of the Supreme Court is original jurisdiction. It is not exclusive jurisdiction. It is only original jurisdiction. Okay, so ఎందుకు exclusive jurisdiction కాదు అంటే, so ఎందుకంటే the jurisdiction of the Supreme Court in this particular fundamental rights is in concurrence with the హైకోర్ట్ అనమాట. ఈవెన్ హైకోర్ట్ కి కూడా పవర్ ఉంటుంది, ఓన్లీ సుప్రీం కోర్ట్ కి కాదు. అండర్ ఆర్టికల్ 226 ఈవెన్ హైకోర్ట్ విల్ హ్యావ్ ద పవర్ టు ఎన్ఫోర్స్ దిస్ పర్టికులర్ ఫండమెంటల్ రైట్స్. కాబట్టి ఇట్స్ నాట్ ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్. అందుకే స్టేట్మెంట్ 2 ఉన్న ప్రతి ఆప్షన్ తప్పవుతుంది. And it is a basic structure of the Constitution and cannot be taken away even by the constitutional amendment. So Article 32 అనేది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ కిందికి వస్తుంది అని సుప్రీం కోర్ట్ హ్యాస్ రూల్డ్ అవుట్. ఓకే, సో అందుకే మనకి option C is also right one. Option 3 is statement 3 is also right one. So option C is the right answer anamata. Okay, so next question ki veldam. Question number 8 చూడండి. Which of the following fall within the purview of the freedom of speech and expression as guaranteed under Article 19 of the Indian Constitution? Freedom of silence, right to strike, right to telecast, right to know about government activities. You have to select the correct answer using the codes given below. 1, 3 and 4, 4 only, 2 and 3 only, 1, 2, 3, 4. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ అన్నమాట. 1, 3 and 4. ఓకే, సో ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఆర్టికల్ 19(1) కింద ఉంటుంది. సో ఇట్ ఇంప్లైస్ దట్ every citizen has the right to express his views, opinions, belief and convictions, and Supreme Court through various judgments ద్వారా it has included many rights under Article 19(1) అన్నమాట. సో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉంటుంది ఇందులో, freedom to propagate one's views as well as views of others, freedom of commercial advertisements will come under this, right against tapping of telephone conversations, right to telecast, okay, right, freedom of silence will also come under that, and దీంతో పాటు right to know about government activities, right against the imposition of the pre-censorship, right to demonstration or picketing, but not right to strike. Okay, this will all come under the things అనమాట. ఓకే, 19(1) కిందికి వస్తుంది, బట్ నాట్ రైట్ టు స్ట్రైక్. రైట్ టు స్ట్రైక్ విల్ నాట్ కమ్ అండర్ ఆర్టికల్ 19 కాబట్టి సెకండ్ ది ఎలిమినేట్ చేసేయండి, మిగతా 1 వస్తాయి కాబట్టి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. So which of the following statements are correct regarding Article 17? It abolishes untouchability and its practice in any form. Untouchability has been defined under Article 17. It is available only against the state. It is implemented by the Protection of the Civil Rights Act of 1955. You have to select answer using the codes given below. 1 and 2 only, 1 and 4 only, 2, 3 and 4 and 4 only. Okay, try the question. So I hope you people have tried it. The right answer is option B anamata. So statement 1 is correct. It abolishes untouchability and practice in any form. Article 17 abolishes untouchability, adaithe correct. Statement 2 అనేది తప్పు. ఓకే, సో అన్టచబిలిటీని డెఫినేషన్ అయితే ఇవ్వలేదు. ఓకే, అన్టచబిలిటీ అనేది అబాలిష్ అవుతుంది అని చెప్పింది, కానీ అన్టచబిలిటీ ఒక డెఫినేషన్ అనేది మనకి ఈ పర్టికులర్ ఆర్టికల్ 17 లో ఉండదు. అందుకే సెకండ్ స్టేట్మెంట్ ఉన్న ప్రతి ఆప్షన్ తప్పు అవుతుంది.
ఇట్ ఈస్ అవైలబుల్ ఓన్లీ అగేన్స్ట్ ద స్టేట్ అనేది కూడా తప్పు. ఎందుకు? ఇట్ ఈస్ అవైలబుల్ అగేన్స్ట్ ద ప్రైవేట్ ఇండివిజువల్స్ ఆల్సో. ఎవరు అన్టచబిలిటీని ప్రాక్టీస్ చేస్తే దే ఆర్ పనిషబుల్. ఓకే, దే విల్ బి పనిషబుల్. అందుకే మనకి థర్డ్ స్టేట్మెంట్ కూడా తప్పు అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై ద ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ అనేది కరెక్ట్ అనమాట. అందుకే మనకి ఏమవుతుంది ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో లెట్స్ గో టు లాస్ట్ క్వశ్చన్. Let us solve the final question. Which of the following are envisaged as a right against exploitation in the Constitution of India? Protection against arrest and detention, prohibition of employment of children in factories, prohibition of traffic in human beings and forced labor. Select the correct answer using the codes given below. 1 and 3, 2 only, 2 and 3 only, 1, 2 and 3. Okay, try the question. Okay, I hope you people have tried it. సో రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ లో మనకి ఆర్టికల్ 23 అండ్ ఆర్టికల్ 24 వస్తాయి అనమాట. ఓకే, సో ఆర్టికల్ 23 ఏమో ఇట్ ఈస్ ప్రొహిబిటింగ్ ట్రాఫికింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, అంటే ఫోర్స్డ్ లేబర్ ని ప్రొహిబిట్ చేస్తున్నారు ఆర్టికల్ 23 కింద. ఓకే, అండ్ అదర్ ఫార్మ్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్ విల్ ఆల్సో బి ప్రొహిబిటెడ్ అండర్ ఆర్టికల్ 23. ఆర్టికల్ 24 ఏమో ఇట్ ప్రొహిబిట్స్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ 14 years. 14 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళు హజార్డస్ యాక్టివిటీస్ లైక్ కన్స్ట్రక్షన్ వర్క్స్ లో, రైల్వే వర్క్స్ లో, మైనింగ్ లో, ఇలాంటి వాటిలో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఓకే, సో వేర్ యాజ్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ డిటెన్షన్ ఏదైతే ఉందో ఇట్ విల్ కమ్ అండర్ ఆర్టికల్ 22 అనమాట. ఓకే, సో మనకి ఫస్ట్ ఎలిమినేట్ అయిపోతుంది, ఇట్ విల్ నాట్ కమ్ అండర్ రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. సో మనకి 2 and 3 అంటే ఏంటి? ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. So let's see the question number 11. So 11th and 12th question నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇవి హోంవర్క్ క్వశ్చన్స్ అనమాట. మీ ఆన్సర్స్ ని కామెంట్ చేయాల్సి ఉంటుంది. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ writs can be issued against the private individuals as well as public authority? Habeas corpus, mandamus, prohibition. Select the correct answer using the codes given below. Okay, so 1 only, 2 only, 1 and 3 only, 2 and 3 only. సో ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ ఆప్షన్ కామెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? నౌ లెట్స్ గో టు ద ఫైనల్ క్వశ్చన్. Question number 12. Consider the following statements regarding Article 33 of the Constitution. Indian Constitution లో Article 33 గురించి ఇచ్చారనమాట. The power to make laws under Article 33 is conferred only on Parliament and not on the state legislatures. The laws made under Article 33 cannot be challenged in any court for violation of any of the fundamental rights. Laws made under Article 33 cover only combatant, employees and officers of armed forces. So which of these statements given above are correct? 1 and 2 only, 2 and 3 only, 1 and 3 only, 1, 2 and 3. సో ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ ఆన్సర్ ట్రై చేసి మీరు కామెంట్ బాక్స్ లో 11th and 12th కి మీకు ఏం ఆన్సర్ వచ్చిందో కామెంట్ చేయాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఈ పర్టికులర్ పీడిఎఫ్ లో ఉంటాయి అనమాట. ఈ పీడిఎఫ్ మీకు యాక్సెస్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులోకి వెళ్ళి మీరు ఈ పర్టికులర్ పీడిఎఫ్, ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ ని యాక్సెస్ చేసుకోవచ్చు ఫ్రీగా. ఓకే, అండ్ రిలేటెడ్ అదర్ కంటెంట్ కూడా ఉంటాయి అనమాట టెలిగ్రామ్ ఛానల్లో, ఎంసీక్యూస్ లాంటివి, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ లాంటివి. ఓకే, సో that's it for today's video. I hope so this video has added some knowledge and it has done some value addition to the pre-existing knowledge base that you have. So వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి and don't forget to share it with your friends and fellow aspirants and also give your valuable feedback to the comment box. Okay, next class lo malli kaluddam. Until then, take care, bye bye and keep smiling.